అందరికీ కూడొచ్చింది, అందరికీ ఆరోగ్యపడతాను. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, పోయిన నెలలో ఆమె పేరు తెల్లయ్య గారు వచ్చారు. జరిగినప్పటి నుంచి ఆలయం నుంచి దృష్టికి నన్ను ఎంత బలహీనపడుతుందంటే, ఇక దేవుని వల్ల దేవుడే ఎదురిస్తుంటూ వస్తాను. ఈ మధ్యలో ఏం జరిగిందంటే, మా కూతురు కుమారుడు అభావం చేసుకొచ్చుకున్నా. వారు ఈ దుష్టుడు ఏం చేసిండు నా మీద ఎట్లయిన వాడికి సాధ కాక అసలు పిల్లడు 5 నిమిషాల్లోనే ఆడుకుంటా మా వాళ్ళ ఇంట్లో నుంచి ఆడుకుంటుంటే పాలు కూడా దాక్కుని బయటకు వచ్చి నేను చేసుకొచ్చిన 5 నిమిషాలలోనే భయంకరమైన వాంతులు, మోషన్. పిల్లడు అంత ఇబ్బంది పడ్డాడంటే రోజంతా అల్లరికల్లి అయిపోయింది. హాస్పిటల్కి తీసుకుపోయినా కూడా దుష్టుడికి వీతి కనుక ఏదో నొప్పుల మీద నీళ్ళు చల్లినట్టు అలాగండి. ఇక తెల్లారి నుంచి నాకు వాంతులు అంత చాలా నీరసం అయిపోయినా. అయినా 3 వారాల దాకా అయిపోయిందని నేను సాయంత్రం 4:30 బయలు రాకని దేవుని సహాయం చేసింది. ఈ తెల్లవారులు 4 దాకా దేవుని స్థుతించిన, మళ్ళీ 4 నుంచి 5 వరకు కూడా దేవుని స్థుతించి ప్రార్థన చేసి పడుకున్నప్పుడు 2 ఒక కోడి పెట్టలు అలా అయ్యగారిని బాగా ఇబ్బంది పెడుతూ ఉంది. నేను ఎక్కువగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ఏంటంటే, స్టార్టింగ్ పరిసరిలో దేవుని సేవకులు కరెక్ట్గా నిలబడితే దేవుని రాజ్యం కట్టబడితే అని వాడికి ముందుగా తెలుసు. ఎక్కడ బలహీనపరచాలని వాడు ఎన్నో ప్లాన్లు అయినా జరిగిందండి. ఎక్కువగా ప్రార్థన చేస్తారేమని ప్రార్థన సాయం కోరుతున్నాం. అదే మా కోసం కాక సంఘం అంటే ఏంటంటే, సంఘం అంతటి కోసం ఎవరు మనల్ని ప్రార్థన సాయం కోరినా ప్రార్థన చేసే బాధ్యత దేవుడు మనకు అప్పగించింది. అందరూ గనులేని వారు, మన ఎన్నిక లేని వారు అయినప్పటికీ, అందరూ ఉన్నవాళ్ళు అయినప్పటికీ వాళ్ళకి బాధ్యత కానీ భాగ్యం కానీ లేదు. ఎన్నిక లేని వారు ప్రార్థన చేయకుంటే మాకు భాగ్యం. మన ఇతరుల కోసం చేస్తే దేవుడు మనల్ని దీవెందులు. మరి మనం అందరూ బలమైన ప్రార్థనా యోధులుగా నిలబడాలి. మొత్తం ఇప్పుడు నిలబడ్డప్పుడు ఈ అన్ని జనాంగంలో ప్రభావం మన మీద కూడా చూపిస్తుంది. అది ఒక్కడితోనే పోనీదు. అది ఎట్లంటే ఎవరు బలహీన వాడికి సాతాను కట్టడి నిద్ర ఆగారం ఉండదు. వాడు మనం ఇప్పుడు ఒక గంట ప్రార్థన చేసి ఏం కాదులే మనం ప్రార్థన చేసుకున్నాం, మనం ప్రశాంతంగా ఉండాలని చెప్తే మనం ప్రశాంతంగా ఉండే టైంలో కూడా వాడి ప్లానింగ్ మీద ఉంటుంది. అందుకే మనం ఎక్కువగా వాడు వేసే అగ్నిబాణంలో సల్లార్చడానికి ఒక బలమైన శక్తి కలిగి బలమైన ఆత్మతో నింపబడ్డప్పుడు మాత్రమే మనకు జయం ఉంటుంది. కనుక మీకోసం ఏ కుటుంబంలో చూసినా కూడా ఇబ్బందులు, సాధనలు ఇలాగ ఉన్నాయి కనుక మీకోసం అందరూ అలాగా ఒక్కొక్కరు దేవుని కోసం బట్టి అప్పుడు అందరం వెళ్ళినప్పుడు మనం ఈ శనివారం ప్రార్థనే కాక ఒక దేవుని సత్యం అయితే ఒక మంగళవారం కూడా ప్రార్థన చేస్తాను. మేము కూడా మీరు కూడా చేయండి. దేవుని సత్యం అయితే మంగళవారం కూడా ఒక కంటైనా అందరం కలిసి ప్రార్థన చేసి అపవాది పడి ఇరిగిపోయేటట్టు అన్ని జనాంగం అయితే అందరూ నలిగిపోతున్నారు కనుక వాళ్ళు కూడా దేవుని సత్యంలో అందరూ ఉన్నారు. వాళ్ళు కూడా మనం రావాలంటే ఎవరు కాదు, దేవుని నడిపిస్తే మాత్రం అది కార్యక్రమాలన్నీ జరిగేటట్టు ఎక్కువగా ప్రార్థన చేయండి. మరి ఈరోజు నాకు గలిగిలిబందని నాకు కూడా అసలు సాధ కాలేదు. 8ంటికి నేను లేవటం జరిగింది. ఇల్లు కూడా ఎంత ఇష్టపడుతుంది. ఇక అమ్మగారు వాళ్ళు కూడా ఆగితేనే బాగుంటుందని అనిపించి ఫోన్ చేసి చెప్పిన వచ్చే వారంలో జరిపిద్దాం బల్లారాధన కార్యక్రమం. అయినా ఏదైనా ఒక సేవకులు పిలుస్తున్నామంటే అప్పటికప్పుడు అలా చేయకూడదు. ఒక వారం 10 రోజులు ప్రార్థన చేసి పెట్టిన మీటింగ్లు వాటి అద్భుతం అలాగే ఉంటుంది. ఎక్కువగా ఈ వారం అంతా ప్రార్థన చేయండి. మేము చేస్తాం. సేవకులు బలంగా వాడబడాలి. సేవకులు వాళ్ళు వచ్చేటప్పుడు మనకు దీవెన తీసుకుని వస్తారు. ఆ దీవెన అందరం పొందుకోవాలి. అన్ని జనాంగం కూడా ఆ మాటల ద్వారా ఆదరించబడాలి. దేవుని చిత్తమైతే ఆ సేవకులు రాక వల్ల ఎవరైనా పట్టబడాలా, అనేకులు మారుమనసు పొందాలా. అంత మాత్రమే కాక ఒకళ్ళు ఎవరైనా బాప్టిజం తీసుకునే ఉద్దేశం ఉంటే వాళ్ళ కోసం కూడా మనం చేస్తాం. మనం ఊరిని బతిలాడదులే కానీ మందిరం
అన్ని కార్యక్రమాలలో 3 రోజులు హాస్పిటల్ పెట్టి ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా బాప్టిజాల కార్యక్రమం జరిగించేటట్టు ఇవన్నీ ఈ నెలంతా మనం ఎక్కువగా ప్రార్థన చేయొద్దాం. మీరు కూడా ప్రార్థన చేస్తారని మేము కూడా చేస్తారని అన్ని విషయాలలో ఒక రాసుకునైనా అందరం ఎక్కువగా ప్రార్థన చేసినప్పుడు వాడి కాడు ఎగబడిద్ది. మరి అంత మాత్రమే రాత్రి సరూప గారి విషయంలో కూడా దుష్టుడు భయంకరంగా వాడు కొంచెం నటిస్తూ ఉండడు. ఆ విషయంలో కూడా ఎప్పుడు ప్రార్థన చేయండి. తప్పనిసరిగా దెయ్యం వచ్చి వాడు దేవుని సన్నిధిలో అంట కట్టబడి ఒకసారి దెయ్యం ఏం చేసిందంటే మనల్ని మొగ్గు పెట్టిద్ది. వాడి ప్లాన్ మీద వాడు ఉంటాడు. ఆ విషయంలో పూర్తిగా వాడు నిర్మూలన అయ్యేటట్టు ఆ బిడ్డకి ఆ కుటుంబానికి దీవెనకరంగా ఆ బిడ్డలు నిలబడేటట్టు అందరి కోసం ప్రార్థన చేయగలము. ప్రార్థన సమయంలో కొన్ని సంస్థలు దేవుడు దీవించారు.